హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ వరల్డ్. ఈరోజు అయితే మనము మాచర్లకు దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున సాగర్కి వెళ్ళే దారిలో ఎత్తిపోతల అనే ఒక వాటర్ ఫాల్స్ అనేది ఉంది. ఆ ప్లేస్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ వీడియో చూడబోయే ముందుగా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ ద్వారా మీ దగ్గరికి రీచ్ అవుతుంది అనమాట. ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మన హోమ్ పేజ్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాను. చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అండ్ మన పల్లెటూర్లు కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, అండ్ బీచెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా చేశాను. వాటిని అయితే మీరు ఒక లుక్ వేయండి. ప్రస్తుతానికైతే మనము ఇక్కడ మాచర్లకి నాగార్జున సాగర్కి మధ్యలో ఉన్నటువంటి తాళ్లపల్లి వద్ద 70 అడుగుల ఎత్తు నుంచి కిందకి పారే ఒక జలపాతాన్ని చూడడానికైతే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదివరకైతే రోడ్లు ఎంత బాగుండే కాదు, కానీ ఇప్పుడైతే ఇక్కడ ఇటువైపు వెళ్ళటానికి నాగార్జున సాగర్ కానివ్వండి, ఈ ప్లేసులన్నీ చూడడానికి నిజంగా రోడ్లు అయితే చాలా బాగా చేశారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంది. నిజంగా ఈ ఏరియా మనం ఎప్పుడు సందర్శించవచ్చు అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు. అంటే ఇది ఎక్కువగా రెయినీ సీజన్ కాబట్టి ఈ టైంలో ఎక్కువగా బాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి నిజంగా ఈ వాటర్ ఫాల్స్ అనేవి చూడడానికి చాలా చక్కగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం చూడబోయే ఈ జలపాతం అయితే గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లి అనే ఊరి దగ్గర ఈ జలపాతం అయితే ఉందన్నమాట. ఇది నాగార్జున సాగర్కి చాలా దగ్గర. నాగార్జున సాగర్ నుంచి జస్ట్ ఒక 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇటు పక్కల చూస్తే కనుక చుట్టూ అడవి ప్రాంతము అండ్ మంచిగా పంట పొలాలు. ఇక్కడ ఈ వాతావరణం చూడండి, ఎంతో బాగుంది కదా. ఇంకెందుకు అర్జెంటుగా ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాము. నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి మాచర్లలో అక్కడ పురాతనమైన టెంపుల్స్ గురించి అండ్ బొంబాయి బ్రిడ్జ్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని గురించిన ఒక లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే పర్యాటకులు కానివ్వండి కార్లు వేసుకొచ్చి బైకులు అండ్ ఆటోలు ఇంకా చక్కగా తీసుకొచ్చేసేసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా జనాలు అయితే ఎలా ఉన్నారో. నేను ఇదే ఫస్ట్ టైం ఈ ప్లేస్ని విజిట్ చేయటము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఇంకా వాటర్ ఫాల్స్ అనేది మనం చూద్దాము. ఇక్కడైతే అందరూ చక్కగా దండలు కానివ్వండి, ఇంకా కళ్ళజోళ్ళు కానివ్వండి, సమ్ కిడ్స్ వేర్ కానివ్వండి, ఇట్లా వాళ్ళకి సంబంధించిన ఆడుకోవడానికి ఇవన్నీ కొన్ని. ఎందుకు పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడైతే ఈ షాప్స్ అనేవి ఇలా పెట్టుకున్నారు. మనం ఇలా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇట్లా బండ్ల మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి కొనుక్కుంటే కనుక వాళ్ళ జీవనానికి కూడా మనం ఏదో ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇట్లా పర్యాటకానికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మన పిల్లలకు కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, మనకు నచ్చింది మనకు తోచింది ఎంతో కొంత పెట్టి కొనటం అయితే మనం నేర్చుకోవాలి. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు జనాలతో ఎంతో సందడిగా ఉంది. అండ్ యూత్ అండ్ ఇంకా చాలా ఫ్యామిలీస్ ఇట్లా కార్లు వేసుకొచ్చి అయితే జనాలందరూ చాలా జోష్గా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూడడానికి. ఇంకా దీని లోపలికి వెళ్ళాలంటే మాత్రం మనకి టికెట్ అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట.
ఇప్పుడైతే మనము నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్ళపల్లి అనే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే ఇక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, వెనకైతే సందర్శకులతో నిండి ఎంత కళకళలాడుతూ ఉందో. ఎక్కువగా యూత్ అనేవాళ్ళు ఇక్కడ బాగా వస్తూ ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్ కానివ్వండి, ట్రావెల్ బస్సులు కానివ్వండి, ఇక్కడికైతే చాలా బాగా వస్తూ ఉన్నాయి. ఈ ప్లేస్ గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఎక్కువగా ఎత్తిపోతల అంటే యతీశ్వరులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండటం వల్ల దీన్ని ఎత్తిపోతల అనే పేరుతో పిలుస్తున్నారనమాట. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అయితే ఈ ప్లేస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఈ ప్లేస్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. రాలేని వాళ్ళు రావడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో అదైతే ఖచ్చితంగా కామెంట్ రాయటం మర్చిపోవద్దండి. మనకంటూ జీవితంలో కొన్ని ప్రకృతితో గడిపిన ఈ పేజీ అనేది మనం ఒక గుర్తుగా పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే మనము ఈ వాటర్ ఫాల్స్ను చూసేద్దాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దండి. కుదిరితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడైతే చూడండి కోతులు ఎంత చక్కగా ఆడుకుంటూ ఉన్నాయో. ఈ కొండ ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా ఇక్కడ కోతులు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. సో మనం కొంచెం ఫుడ్ ఐటమ్స్ అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఉంచుకోవాలి, లేకపోతే అవి లాక్కెళ్ళి తినేస్తాయి అన్నమాట. మనకి ఎదురుగా కనపడుతున్న ఈ ఆర్చ్ అయితే లోపలికి రావడానికి మెయిన్ ముఖద్వారము. దీని పక్కన ఒక చిన్న గేట్ ఉంటుంది, దాని ద్వారా మనం అయితే లోపలికి వస్తాము. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే కనుక చూడండి, పచ్చదనంతో ఎంత బాగుందో కదా. ఈ 2 days వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం ఎండతో చూడండి చాలా ఇదిగా ఉంది అసలుకి. అయినా కానీ ఈ టైంలో మనం ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు వాటర్ అనే వస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ చూడడానికి చాలా అనువైంది. మనం చూస్తున్న ఆ క్యాంటీన్ అయితే మనం ఫుడ్ ఏదన్నా ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ స్నాక్స్ లాంటివి తినడానికి ఒక చిన్న ఫుడ్ కౌంటర్ లాగా అక్కడ ఒక చిన్న షెల్టర్ లాంటిది ఇచ్చారనమాట. ఇంక దీనికి చుట్టుపక్కల చూసుకుంటే కనుక అన్ని కొండలు, పచ్చని చెట్లతో ఒక లోయలాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యము, మనం వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ని కూడా చూసేద్దాము. లెట్స్ గో. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, బగబగమండే సూర్యుడి ఆ కాంతి కిరణాల కింద ఈ కొండపై నుంచి వాటర్ అనేది చక్కగా తెల్లటి పాలలాగా జలపాతం అనేది ఎలా పొర్లి చక్కగా కిందకు వచ్చేస్తున్నాయో కదా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు చాలామంది చూసే ఉంటారు, దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ దీన్ని చూడకపోతే కనుక చూడటానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఈ వీడియోలో కూడా మీరు ఈ జలపాతాన్ని అంతటిని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అయితే చూడండి ఎంత చక్కగా పాల నురగలాగా ఎంత బాగా వస్తున్నాయో కదా. ఇంకా ఇటు పక్కలైతే అన్ని కొండలు గుహలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ కొండల్లో నుంచి ఒక కొన్ని సొరంగాలు అనేవి శ్రీశైలానికి కలుపుతాయి అన్నట్టుగా ఇక్కడ ఒక రూమర్ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. అండ్ ఈ జలపాతంలో కూడా ఎక్కువగా మొసళ్ళు అనేవి పెంచుతూ ఉంటారంట. ఒకవేళ మనం ఏదో నీళ్లు బాగున్నాయని సరదాగా కిందకు దిగడానికైతే ఇక్కడ ఒప్పుకోరనమాట. ఎందుకంటే మొసళ్ళు అనేవి ఆ నీళ్ళలో ఉంటాయి కాబట్టి మనకు అపాయం కలుగుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లేస్ అయితే ఇక్కడైతే ఎంతో బాగుంది కదా. ఈ ప్లేస్ గురించి మీ యొక్క ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నిజంగా ఈ వాటర్ ఫ్లో చూస్తుంటే వాటి కింద చక్కగా స్నానం చేయాలనిపిస్తుంది. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే మనకి మొసళ్ళు ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి ఇక మనం ఏం చేయలేం. ఒకవేళ ఏదో ఈ ఆనందాలు మైమరిచిపోయి వెళ్ళి వాటిలోకి దిగామా వాటికి ఆహారం అయిపోవాల్సిందే. సో మీరు వచ్చేవాళ్ళు కూడా చాలా కేర్గా ఉండి ఇక్కడ నుంచి ఈ జలపాతాన్ని అయితే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదండి, పర్యాటకులతో చూడండి ఎంతో బాగుంది. ఇది ఇంకా స్టార్టింగే కాబట్టి ఇంకా చాలామంది రావడానికి టైం ఉందన్నమాట. ఇది మార్నింగ్ టైం కాబట్టి కొంచెం జస్ట్ అలా ఉన్నారు.
కానీ ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారంట. అండ్ ఇది షూటింగ్లకు కూడా చాలా అనువైన ప్లేస్ అని చెప్తున్నారు. చాలా సినిమాల్లో కూడా ఇలాంటి జలపాతాలని ఈ ప్లేస్ని చూపించినట్టుగా ఇక్కడైతే చెప్తా ఉన్నారనమాట. ఇంకా ఈ ప్లేస్ని అయితే ఎత్తిపోతలు అని పిలుస్తున్నారు. ఎత్తిపోతల అంటే యతి ప్లస్ తపోతలం అట్లా ఈ పదాల వల్లనే ఇక్కడ ఎత్తిపోతల అనే పేరైతే వచ్చింది. ఇక్కడ ఎక్కువగా మునులు అనేవాళ్ళు పూర్వకాలంలో తపస్సు చేసుకోవటానికి, వాళ్ళు చక్కగా ఏకాంతంగా గడపడానికి ఈ ప్లేసెస్ అనేవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి సో అలా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడైతే చూడండి కొంతమంది నీళ్ళల్లో తడుస్తూ ఉంటుంటే, ఇంకా కొంతమంది చెట్ల నీడని అట్లా రకరకాలుగా ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ క్యాంటీన్లోకి వచ్చి ఏదైనా స్నాక్స్ తిందామని చూసాం కానీ ఇక్కడ నాకు ఎంత టేస్ట్ అనిపించలేదు ఫుడ్ అయితే. సో ఇక్కడ ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసి మంచిగా చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా అయితే మనం ఇక్కడ చూస్తున్న ప్లేసెస్ అన్నీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మనము చక్కగా ఇక్కడున్న ఈ ప్లేసెస్ అన్నిటిని చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.